చాలా చక్కటి రోజు. ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా మంత్రివర్యులు రవికుమార్ గారిని, స్వామి గారిని, శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కు ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు రెండు విషయాలు ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి, మార్కాపురం జిల్లాను కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తామన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినారు. ఆ రోజు ఒక ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు, లేదు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మార్కాపురంకి వెళ్తున్నారు కదా, నేను చెప్పాను మార్కాపురంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అని, మీరు హామీ ఇవ్వండి 10 సంవత్సరంలోనే అది 2026 సంవత్సరంలో మనం నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మనం అమలు చేస్తామని చెప్పడం అనేది కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు తలపెడతారనేది మీకు తెలుసు. సూపర్ 6 కార్యక్రమాన్ని సంవత్సర కాలంలోనే పూర్తి చేయగలిగారని అంటే ఇచ్చిన హామీలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది అలివి కానిదని. ఆయనకున్న శ్రమ అనేది పడేది, ఆయనకున్న శక్తి అనేది 75 సంవత్సరాల్లో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు అందరు మంత్రివర్యులను కూడా తిరిగి వారి అభ్యర్థులను అనేది రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడం చూసాం.